ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే బుధవారం రోజున గణపతిని ఏ పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ త్రయోదశి రాత్రి 2:09 వరకు, నక్షత్రం విశాఖ సాయంత్రం 5:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధ శుక్రులు వృశ్చికంలోను, రవి కుజులు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పరిస్థితులకి అనుగుణంగా మీరు కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నా వాటి గురించి 1-2 సార్లు ఆలోచించి మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు పాలు పంచుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీ తల్లిదండ్రులతోటి సమయం గడపటము, దీంతో పాటుగా మీ పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వృధా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు గణపతి షోడశ నామావళి చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా వీరికి మాత్రం పనులన్నిట్లోనూ కూడా జాప్యం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే పాత బకాయిలు, రుణాలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి పనుల గురించి ఆలోచన చేస్తున్నా ఆ పనులన్నీ కూడా వాయిదా పడటం కానీ జాప్యం కలిగే అవకాశాలు కానీ ఉంటాయి కనుక తగు విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులని మాత్రం అధిగమించడానికి ప్రయత్నించాలి. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా అనేక విషయాలలో పనులు అనేవి చేయాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ప్రతి పనిలోనూ జాప్యం అనేది మాత్రం కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు పనుల విషయంలో ముఖ్యంగా ఆర్థికంగా మీకు అనుకూలత లేదు అనే ఒక నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి ఒక పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు అనుకున్న విధంగా నూతన కార్యక్రమాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వృత్తి సంబంధమైన మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీరు ప్రయత్నిస్తున్నా కూడా అనుకున్న విధంగా ఆ పనులు ముందుకు సాగకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ పరంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా తగిన విధంగా, అంటే ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధంగా ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా మీరు నిర్ణయాలు తీసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
ఇక మిథున రాశికి చెందిన ఆరుద్ర నక్షత్రం వారికి గనక మనం పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మాత్రం మీరు మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీకు మీ బంధువులతోటి, మిత్రులతోటి మీ మాట కారణంగా లేకపోతే మీరు చేసే పనుల వలన వారు మీకు దూరం అయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటము, స్వామివారిని దర్శించుకోవటం, అర్చించటం, వీటి వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు ఆర్థిక పరంగా తీసుకుంటున్న ఎటువంటి నిర్ణయాలైనా కూడా అవి మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు గనక పెట్టుబడులు లాంటివి పెట్టాలన్నా ఇవి కూడా మీకు సమంజసంగా ఉంటాయి. మీ బంధువులు, మిత్రులు మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ముఖ్యంగా విద్యార్థులకి అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు, వీరికి మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎన్నున్నా కూడా సమయానుకూలంగా వీరికి ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నరఘోష అధికంగా ఉండటం వలన శారీరక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి కవచం లేదా విఘ్నేశ్వర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం మార్పులు, చేర్పులు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సమయానుకూలంగా ఆర్థికంగా పురోగతి అనేది కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ఉన్న ఉద్యోగంలో మీరు గనక ఇంకా ముందుకు సాగాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మాత్రం మీకు అవాంతరాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం కృషి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. సింహరాశికి చెందిన స్త్రీలకి అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించి మీరు వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను కూడా సెలవులు లాంటివి తీసుకునే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. జీవిత భాగస్వామికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతిని ఆరాధన చేయటము, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. వాహనాల నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త అనేది అవసరము. తల్లిగారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ఎక్కువగా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీ స్థిరాస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వారు పెడుతున్న పెట్టుబడులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనబరుస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇవి ఆర్థికంగా మీకు అనుకూలతను కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు మాత్రం ఈరోజు గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి అయితే సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు అనుకున్నట్టుగా ముందుకు సాగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వారు అనుకున్న విధంగా ఆర్థిక పురోగతి లేదు అనే నిరాశ మాత్రం గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంతో సంబంధంగా మీరు లాభాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చాలని మీ పైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక సంబంధంగా ఇతరులకి మీరు ఎటువంటి వాగ్దానాలు కూడా చేయకూడదు. దీని వలన మీకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సంబంధంగా జాగ్రత్త మాత్రం వహించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీరు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆస్తిపాస్తులు అలాగే మీ చేస్తున్న పెట్టుబడులు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, తగిన విధంగా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వృత్తిపరంగాను వ్యాపారపరంగాను పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, మానసికంగా అసంతృప్తిగా ఉండటం, వీటన్నిటితో పాటు మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటము ఇవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేష వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారు మాత్రం వీరి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభం అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో అభివృద్ధి కలగటం, ఆర్థికంగా పురోగతి కలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి మీరు పనులన్నీ పూర్తి చేస్తారు. వీరికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వృత్తిపరంగాను వ్యాపారపరంగాను ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండటం, ప్రయాణాలు అధికంగా ఉండటం, పనులు ఏవి సకాలంలో పూర్తి కాకపోవటం ఇలాంటివన్నీ నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి మీ యొక్క బంధుమిత్రుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ప్రయాణాలు కూడా మీకు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఎవరితో మాట్లాడుతున్నా కూడా వారితోటి ఇబ్బందులు కలగటం లేదా వారితోటి సమస్యలు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వీరికి కోరినట్టుగా ఉద్యోగాలలో మార్పులు రావటం లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది.
ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీరికి ఈరోజు ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి ఆలోచన చేస్తారు. అవి పూర్తి చేయాలనే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఉండటం, స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టాలి లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి, ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగా పురోగతి అయితే సూచిస్తోంది. ఉద్యోగపరంగా కూడా మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మీ యొక్క సహోద్యోగులు ముందుకు సాగేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీకున్న పరిచయాలతోటి మీకు వ్యాపారపరంగాను వృత్తిపరంగాను అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. స్థిరాస్తి విషయాలకు సంబంధించి ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి ఆర్థికంగా మీకు పురోగతి అయితే సూచిస్తోంది. పాత రుణాలు తీర్చాలి అని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. వృత్తిపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా కూడా ఆగిపోయిన వ్యాపార పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం సందర్భంగా గణపతిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. బుధవారం సందర్భంగా గణపతిని జాజిపూలతో పూజిస్తే ఉద్యోగపరమైన సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా లభిస్తాయి. పారిజాత పుష్పాలతో గణపతిని పూజించడం ద్వారా కాలసర్ప దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పద్మ పుష్పాలతో గణపతిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లెపూలతో గణపతిని పూజించడం ద్వారా మానసికంగా శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తుమ్మి పూలతో గణపతిని పూజిస్తే గణపతి పట్ల భక్తి పెరుగుతుంది. నందివర్ధనం పూలతో గణపతిని పూజిస్తే సుఖము, శాంతి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే పొద్దుతిరుగుడు పూలతో గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి సంబంధించినంత వరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి, ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి, ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు. కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు. కానీ గృహస్థు కాదు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం. శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం. అటువంటి శ్రీరామనామం కానీ, నరసింహస్వామి నామం కానీ విష్ణువు యొక్క ద్వాదశ నామముల యందు కనపడవు. కారణమేమి అంటే వాటికి ద్వాదశ నామములలో చేర్చవలసినంత ప్రతిపత్తి లేదని కాదు అక్కడ సిద్ధాంతం. ఆ 12 నామాలు ఏదో ఆచమనం చేసినప్పుడు, పూజ ప్రారంభం చేయవలసినప్పుడు చెప్పవలసినటువంటి నామములైనప్పటికీ శ్రీరామనామము ప్రత్యేకించి
సర్వకాలముల యందు చెప్పబడవలసినటువంటి నామం. మనిషి ఊపిరి ఉన్నంత కాలం ఆఖరి ఊపిరిలో కూడా చెప్పవలసిన నామం శ్రీరామనామం. అందుకే శ్రీరామనామం ద్వాదశనామాలలో ఏదో ఒక్కసారి చెప్పవలసిన అవసరం లేదు, ఎప్పుడూ చెప్పవలసిందే అని మినహాయించారు. ఇక నరసింహస్వామి ఆర్తత్రాణపరాయణుడు. ఆయన పేరెత్తితే చాలు రక్షణ కలుగుతుంది. అంతటి మహానుభావుడు కనుక ఆయన కూడా ఇంద్రియములు తెలివిలో ఉన్నప్పుడు, అంటే జాగృతావస్థ యందు అనేక పర్యాయములు స్మరించవలసినటువంటి ఉచ్చరించవలసినటువంటి నామం. ఈ కారణం చేత ఆ 2 నామములకు విష్ణువు యొక్క 12 నామముల యందు స్థానము కల్పింపబడలేదు. కానీ గోవిందనామమునకు మాత్రం ఎనలేని ప్రఖ్యాతి ఉంది. గోవింద అన్న నామాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములను ఇంకా ఆయన వల్లివేస్తూ, ఎవరైనా విద్యార్థులు తన దగ్గర పాఠం నేర్చుకుని ఏదైనా ప్రతిఫలం ఇస్తారనేటటువంటి మోహబుద్ధి చేత ఆ వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తుంటే చూసినటువంటి శంకరాచార్యుల వారు ప్రబోధాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. దానికి ఆ గ్రంథానికి పేరు మోహముద్గరం. కానీ వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి మకుటం ఏదున్నదో ఆ మకుటంతో ఆ స్తోత్రం అంతా లోకంలో ప్రఖ్యాతి వహించింది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు. 3 మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమ సత్యము అని గుర్తు.